మరణాత నేటి శనివారము దేవుని వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఆగస్టు 22వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనము. ఆయన తన ప్రజలకు బహుసంతాన వృద్ధి కలుగచేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, నేల మట్టి నుండి తీసి నరునిగా చేసి వానికి ఆయన ఊపిరి ఊది నరునిగా రూపొందించిన దేవుడు ఆ తర్వాత ప్రక్రియను తన స్వరూపమందు చేసిన మొదటి మానవుడైన ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేసి సంతాన ఉత్పత్తి ధర్మమును స్త్రీకి అప్పగించెను. అప్పటి నుండి అవ్వతో మొదలైన గర్భ ఉత్పత్తి, పిల్లలకు జన్మనిచ్చుట అనే భాగ్యమును దేవుడు స్త్రీలకు అనుగ్రహించారు. తన సృష్టి ధర్మమైన సంతాన అభివృద్ధి వారికి ఇచ్చి తల్లి గర్భమందు రూపింపబడక ముందే ప్రతి మానవుని యొక్క ప్రణాళికను ఆయన ఏర్పాటు చేయుచున్నాడు. అంతటి మాతృత్వమును స్త్రీలకు దేవాది దేవుడు అనుగ్రహించినారు. అయితే దేవుని యొక్క చిత్తమును అందుకుని వారి జీవితంలో సంతానం అనే దైవస్థితిని కొందరు పొందలేకపోవచ్చున్నారు. దానికోసమే శ్రమపడుచున్నారు, బాధపడుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, దేవునిపై ఆనుకుని ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చింతించవద్దు, జడియవద్దు. నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా సృష్టికర్త అయిన దేవుడు తన బిడ్డలమైన మనతో బహు సంతాన వృద్ధి కలిగించునని వాగ్దానం ఇస్తున్నారు. ప్రార్థన. సృష్టికర్త అయిన మా క్రీస్తు ప్రభువా, మానవులమైన మా మేలు కొరకే తల్లి గర్భమందు మమ్మను రూపొందించిన సృష్టికర్త, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. కేవలము మానవులకు మాత్రమే సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే గొప్ప దైవస్థితిని అనుగ్రహించి మార్చే స్థుతులను అందుకుంటూ మమ్ములను జీవింపచేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరైతే బిడ్డలు లేక అవమానపడుచున్నారో, దుఃఖపడుచున్నారో వారికి ఈ గొప్ప వాగ్దానము బహుసంతాన వృద్ధి కలుగుచేతునని ధైర్యం ఇచ్చి ఆదరించిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ వాగ్దానము విన్నవారు, పొందినవారు ఎవరైతే నీకు నిజముగా మొరపెట్టుచున్నారో వారికి త్వరితగతిన నీవు సంతాన వృద్ధిని అనుగ్రహించి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనే నీ వాగ్దానమును ఫలించే విధముగా పరలోకము నుండి పంపిన మా తండ్రి, మా కుటుంబములలో వెలుగులను నింపుమని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు తన రక్షణతో మనలను కాపాడి నిరంతరము తన ఆశీర్వాదములతో అలంకరించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది. మధురమైన నీ మాటల సౌవడి వినగా నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెని ప్రభువా.